ఓట్ల పంటకు కోట్ల పెట్టుబడి, బస్తీల్లో ప్రలోభాలకు కుస్తీ, కొన్ని చోట్ల అసెంబ్లీ ఎన్నికలకు మించి ఖర్చు అంట. బాబోయ్! ఓట్లున్న ఇంటికి 1,00,000. ఇది చదవాలి మనం. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్లో ఓ అభ్యర్థి ఓటుకు 30,000 ఇచ్చేందుకు సిద్ధపడ్డారు. జిన్నారంలోని ఓ వార్డులో స్థిరాస్తి వ్యాపారి ఓట్లున్న ప్రతి ఇంటికి 1,00,000 ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతుందంట. ఓ దేవుడా! 150 ఇళ్లకు గాను 1,50,00,000 ఖర్చు. డియర్ తెలంగాణ ఈసీ ఎలక్షన్ కమిషన్ చూడండి సార్. అమ్మ, ఒక ఇంటికి 1,00,000. అది ఎన్ని ఓట్లను ఉండని, ఇక అది 10 ఓట్లు ఉండని, 2 ఓట్లు ఉండని, 1 ఓటు ఉండని, 1,00,000. కోటి, 1,50,00,000. 150 ఇళ్ళు, 150 ఇళ్ళు అన్నా కూడా 200 ఓట్లు వేసుకో. సారీ, 150 ఇంటికి 4 వేసుకో, లేకపోతే 3 వేసుకో, అయిపోయా. 1,50,00,000 ఖర్చు చేయడానికి వెనకాడడం లేదు. తూప్రాన్ పురపాలికలో చైర్మన్ పదవి కోసం పోటీ పడుతున్న అభ్యర్థుల్లో కొందరు ఓటుకు 5,000 నుంచి 8,000 వరకు కొన్ని వార్డులో ఇవ్వడానికి సిద్ధమయ్యారంట. నిజామాబాద్ కార్పొరేషన్ మేయర్ కావాలనుకున్న అభ్యర్థులు డివిజన్లో గెలిపే లక్ష్యంగా ఓటుకు 5,000 వరకు ఇస్తున్నారట. ఏం సిగ్గులేంతనం, నాకు అర్థం కానీ బీజేపీ వాళ్ళకు. వాళ్ళు ఒక మళ్ళీ సిద్ధాంతాలు, విలువలు. మేము ఎలక్షన్లో ఖర్చు పెట్టాం, మేము ఎలక్షన్లో 5 పైసలు ఇవ్వమంటారు. మళ్ళీ ఇగో 5,000 అంట. అసలు హైలైట్ చెప్పాలా, నిజామాబాద్కు సంబంధించిన మేయర్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేయర్ అభ్యర్థి 17 ఏళ్ల పాటు అసలు కమర్షియల్ ట్యాక్స్ కట్టలే. దాదాపుగా 7.5 కోట్లు, 8 కోట్ల రూపాయలు. మొన్న మేయర్ అవుతాడని చెప్పేసి టక్కున పోయి 8 కోట్ల రూపాయలు కట్టేసి మేయర్ అభ్యర్థి అయిపోయిండు. మరి 8 కోట్లు పెట్టి అలా మేయర్ సీటు కొన్నాడు ఎన్ని కోట్లు సంపాదించాలి సార్? ఆలోచించండి మీరే. ఇప్పుడు ఆగ మేఘాల మీద ఆయన కోర్టుకు పోయింది. మళ్ళీ హైలైట్ ఏంటంటే, నేను కట్టనంటే కట్టాను. ఆయనకు హోటల్ ఉంటుందట అక్కడ, పేరు ఎందుకు మనం చెప్పొద్దేమో దానికి సంబంధించిన మీద. ఆయన మేయర్ కావడం కోసం కాంగ్రెస్ పార్టీ 8 కోట్లు టక్కన ఇప్పుడు ఇట్లా కట్టేస్తే ఎన్ఓసి తెచ్చుకొని కార్పొరేటర్గా నామినేషన్ ఇచ్చిన పరిస్థితి. ఎందుకంటే మేయర్, కాంగ్రెస్ నుంచి మేయర్ అవుతారని చెప్పేసి. సరే, 8 కోట్లు కమర్షియల్ ట్యాక్సే కట్టినోడు మరి ఆ టికెట్ కోసం ఎంత, నిజామాబాద్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు ఎంత ఇవ్వచ్చు, ఏఐసీసీకి ఎంత ఇవ్వచ్చు, మరి ఇక పైదాకి ఎంత ఇవ్వచ్చు. సరే ఇచ్చిందే అనుకో, సరే అంత లేదు, ఒక 30 40 ఒక 50 కోట్లు ఖర్చు పెట్టి మేయర్ అయింది అనుకో. మరి ఆయన ఎంత సంపాదించాలి? ఆయనకే 50 కోట్లు పోతే నిజామాబాద్ కార్పొరేషన్లో 50 కోట్లో 100 కోట్లో ఖర్చు పెట్టినోడు 200 కోట్లను సంపాదించుకునే ప్రయత్నం చేస్తాడు కదా. జనాలకి ఈ మాత్రం కూడా అర్థం కాకపోతే ఎట్లా? ఎంత దారుణమైన పరిస్థితి ఇది. సరే, నిజామాబాద్ అనేది బాగా సంపన్న వర్గమైన కార్పొరేషనే కావచ్చు, కానీ మరీ ఇంత దారుణమా? కార్పొరేషన్ మేయర్ కావాలనుకున్న అభ్యర్థులు డివిజన్లో గెలిపే లక్ష్యంగా 5,000 రూపాయలు, మళ్ళా 8 కోట్ల రూపాయలు ఘట్టంగా మళ్ళీ 5,000 రూపాయలు. అంటే కార్పొరేషన్లో ఎన్ని ఉంటాయి? దాదాపు 30-40 వేల ఓట్లు ఉండవు, ఎక్కువనే ఉంటాయి. ఆల్మోస్ట్ ఎక్కువ, ఆల్మోస్ట్ 1,00,000 దాకా ఉంటుంది అనుకుంటా నిజామాబాద్ సంబంధించిన. ఎన్ని డివిజన్లో ఒకసారి మనం చూడాలి, దాన్ని చెక్ చేయాలి. ఆర్మూరు బోధాన్లో కొందరు ఓటుకు 3,000 వరకు పంపిణీ చేయాలని భావిస్తున్నారు. కొందరు వార్డులో పంచడానికే 30-40 లక్షలు సిద్ధం చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లాలో బల్దియాల్లోని చాలా వార్డులో ఓటర్ల సంఖ్యను బట్టి ప్రతి ఇంటికి చికెన్ను గత 3 రోజులుగా నిత్యం సరఫరా చేస్తున్నారంట. యువతకు విందు ఏర్పాట్లు చేస్తున్నారంట. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఖర్చు విషయంలో చౌటుపల్లి అగ్రస్థానం. ఎందుకంటే సిటీ చుట్టుపక్కల ఉంటుంది, గిన్నె ఉంటుంది. నిజంగా చౌటుపల్లి ఎవరికి వెళ్తే వాళ్ళకి పంట వండిద్ది. ఎందుకంటే మంచి సిటీ చుట్టుపక్కల ప్రాంతం, మంచి ఇండస్ట్రియల్ కారిడార్, మంచిగా వెంచర్లు వేసుకోవడానికి అనువైన స్థలం. ఇక దంచు యాస్కా. హైదరాబాద్కు శివారు కావడం, పరిశ్రమలు ఉండడం, రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుండడంతో గత ఎన్నికల్లో ఇక్కడ గెలిచిన ఒక్క అభ్యర్థి 8 కోట్లు ఖర్చు పెట్టి 30 కోట్లు ఆర్జించాడు. పోయినసారి ఎవరైతే గెలిచిందో నిశ్చితంగా ప్రచారం జరగడంతో ఈసారి అభ్యర్థులు ఖర్చుకు వెనకాడలేదు. ఇప్పటికే ఓ అభ్యర్థి ఓటుకు 5,000 చొప్పున పంచిందట. అప్పటికే ఇలా పంచితే మరి రేపు వెళ్ళి ఊకోరు కదా, మళ్ళీ రేపు పంచాలి. ఓకే, గత మున్సిపల్ ఎన్నికల్లో ఇక్కడ ఒక్క వార్డులో ఏకంగా ఓటుకు 30,000 చొప్పున పంచారంట. వద్దేవుడా, ఓటుకు 30,000 అంటే ఇంట్లో 4 ఓట్లు ఉంటే 1,20,000 రూపాయలండి. అయిపోయా, 1,20,000 అయితే ఆ ఇంటి మీద మళ్ళీ ఎమ్మటే తీసుకుపోతాడు. మళ్ళీ పన్నేసి నొక్కితే మళ్ళీ 1,00,000 రూపాయలు వెనక తీసుకోవాల్సి వస్తుంది. కానీ అసలు నిజంగా ఎట్లా అర్థం చేసుకోవాలి ఈ పాలిటిక్స్ అనేది? ఆ పోలింగ్ లోపు ప్రత్యర్థి ఎంత వంచుతారో చూసి అంతకంటే ఎక్కువ, అంటే ఎవరు లాస్ట్గా ఇప్పుడు ఈయన ఎంత వంచుతారో చూసి ఇంకొక 1,000 రూపాయలు కల్పిస్తాడేమో. అమ్మ, మరి ఇప్పుడు ఈయన 1,000 రూపాయలు ఇచ్చిననుకో, మరి ఇంకొక ఆయన పోయి ఇంకో 1,000 రూపాయలు కల్పిస్తే ఇక ఖర్చు పట్టరా. ఇప్పుడు 5,000 వంచినోడు ఇంకొక 1,000 వంచలేడా? 6,000 వంచినోడు ఇంకొక 1,000 వంచలేడా? చూద్దాం, ప్రత్యర్థి ఎంత పంచుతారో చూసి అంతకంటే ఈ 1,000 అయినా ఎక్కువ పంచాలని అభ్యర్థులు వేసి చూస్తున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఓ అభ్యర్థి 5,000 చొప్పున ఓటుకు పంచాలని నిర్ణయించుకున్నారు. ఇక్కడ కొందరు అభ్యర్థులు చీరల పంపిణీకి సంబంధించిన మహిళలకు టోకెన్లు కూడా ఇస్తున్నారంట.
వాటిని తీసుకెళ్ళి దుకాణంలో నచ్చిన చీర తెచ్చుకుంటున్నారు. ఓరి దేవుడా! ఏంది దారుణము. అచ్చా ఏంది ఇప్పుడు ఇంటికి పోయి ఒక టోకెన్ ఇస్తాడు. అక్కడ ఉన్నటువంటి ఏదన్నా ఇప్పుడు పెద్ద షాపింగ్ మాల్లు ఉంటాయి కదా! ఇగ యోటి యోటి ఏందో ఉంటాయి కదా! ఆడికి పోయి ఇగ చంద్ర బ్రదర్స్, బొమ్మన బ్రదర్స్ పోయి ఇగ తెచ్చుకోవాలి అంతేనా? అంటే ఎంతదో మరి దాని వర్త్ రూ. 5,000, రూ. 10,000. ఇది మంచిగుంది. ఇదేదో హుజూర్ నగర్‌లో 5వ వార్డ్‌లో ఆదివారం ఇంటింటికి కిలో చికెన్ అభ్యర్థులు పంపిణీ చేసిరట. వార్డ్ అభ్యర్థి ఖర్చు 12,00,00,000. ఓ దేవుడా! వార్డ్ అంటే ఏముందో తెలుసా? ఒక 2,500 మంది అనుకుంటా. ఐ థింక్ సో. లాస్ట్ అంతా కూడా ఉండకపోవచ్చు. ఇంక తక్కువే. 1,500 వేసుకో సరే. పెద్ద వార్డు లేకపోతే దాన్ని అందుకే 12,00,00,000 ఏందండి బాబు. స్థిరాస్తి వ్యాపారానికి పేరు పొందిన మొయినాబాద్‌లో ఒక వార్డులో పోటీ పడుతున్న అభ్యర్థి ఏకంగా 12,00,00,000 ఖర్చు పెడుతున్నారని తెలుస్తుంది. ప్రచారానికి వచ్చే వారికి కూడా రోజుకు 2,000 దాకా కూడా పంచుతున్నారంట. ఒక్క ఓటుకు 50,000 నుంచి 1,00,000 వరకు పంచుతున్నారంటారు దేవుడా. ఒక్క ఓటుకు 50,000 నుంచి 1,00,000 వరకు పంచుతున్నారని ప్రచారం జరుగుతుంది. మరో 2 కోట్లను పోలింగ్ సమయంలో ఓటేసేందుకు బయలుదేరే ఓటర్లకు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తుంది. చిలుకూరి బాలాజీ ఆలయం ఉన్న ప్రాంతంలో ఓ వార్డులో 2 అభ్యర్థులు ఇప్పటికే 5 కోట్ల వరకు నగదు పంచినట్లు ప్రచారం సాగుతుంది. ఒక్కో అభ్యర్థి ఓటుకు 25,000 నుంచి 50,000 వరకు ఇస్తున్నారట. ప్రత్యర్థి వాళ్ళు ఇచ్చిన నగదుకు మరో 5,000 పెంచి పంచుతుండడం గమనార్హం. ఏం జరుగుతుంది? ఏంది దరిద్రం? ఏంది వ్యవస్థ ఏం చేస్తుంది? ప్రజలకు కూడా నిజంగా మాత్రం అది లేదా? అబ్బా! ఒక్క ఓటుకు 1,00,000. ఇక ఈయనేమో ఇక సందాలు చావో దందాలు చావని చెప్తాడు. ఇక పైన ఆ వార్త ఏమంటే కింద పొంగులేటి గారు వార్త చూసుకో. అసలు సందాలు దందాలు అంతా నీదే కదా. ఎంతమంది ఎమ్మెల్యేలకు డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి ఈరోజు ఇది తీసుకుంటున్నాయినా ఏంటి కాంట్రాక్టులు.